ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసారి ఫలితాల్లో గతేడాది 86.69% ఉత్తీర్ణతతో పోలిస్తే ప్రస్తుతం అత్యధిక మార్కులు వచ్చిన వారి సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో 10th పరీక్ష ఫలితాల్లో విచిత్రమైన సీన్ కనిపించింది. తండ్రి కూతురు ఒకేసారి 10వ తరగతి పాస్ అయ్యారు. రొంపిచెర్లపాలెం వీధికి చెందిన బాకా ఇస్మాయిల్ ఆర్టీసీ కండక్టర్. ఆయన కుమారుడు షబ్బీర్ 1996లో 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు. అయితే ఆయన తండ్రి ఇస్మాయిల్ కండక్టర్ గా పనిచేస్తూ చనిపోగా ఈలోపు షబ్బీర్ కూడా ప్రమాదవశాత్తు దివ్యాంగుడిగా మారాడు. తండ్రి ఆర్టీసీలో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోవడంతో షబ్బీర్ 10వ తరగతి పాస్ అయితే తనకు ఏదో ఒక ఉద్యోగం వస్తుందని భావించాడు. ఈ ఏడాది ఓపెన్ స్కూల్లో పరీక్షలు రాశారు. ఆయన కుమార్తె సమీనా రొంపిచెర్ల బాలికల జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివి పరీక్షలు రాసింది. అయితే 10th ఫలితాల్లో షబ్బీర్ కు 319 మార్కులు రాగా సమీనా 309 మార్కులు వచ్చాయి.